హాయ్ మామ్ సంగతి ఎటు పోతాను తెలుసా? ఎటు పోతాను వైన్స్కి. అన్ని పైసలు ఈ జేబులు ఎంతున్నాయో తెలుసా? ఈ జేబులు ఎంతున్నాయో తెలుసా? తెలుసా? ఇదో 500 50 రూపాయలు వైన్స్కి పోతాను. నేను పైసలు ఎక్కడేమో ఉన్నాయి, సంపాదించుకున్నాను. నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకుపోయి. నాకే సరిపోవు, నీకేడ పెట్టాలి. పోతాను బాయ్. నీకు లేదు ఆగలేమా? ఎంజాయ్. ఒక నిమిషం తెలుసా? ఏంటి చెప్పు. అందాక బాగా రోజులు అయితే నన్ను కూడా తీసుకుపోమా. నీ దగ్గర పైసలు ఉండే తీసుకోపోవాలా? అయ్యో అయ్యో రేపు ఇటు బాగా ఓవర్ చేస్తాను. మీ సంగతి చెప్తాను. ఒక నిమిషం ఉండు, ఇప్పుడు తొందరరా. నేను వయసుకు పోవాలి. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఈ సంగతి చెప్తాను. A few moments later. తమ్ముడు గిడ అన్న నీకు లిఫ్ట్ కాదా? నాకు మరి ఇట్లకి వెళ్ళి పోతుంటే 500 చిల్లర ఉన్నాయా అని అడిగిండు అన్న. ఉన్నాయి అన్న వాళ్ళకి గుంజుకున్నాడు అన్న. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇట్లకి వెళ్ళి పోతుంటే 500 చిల్లర ఉన్నాయా అని అడిగిండు అన్న. ఉన్నాయి అన్న వాళ్ళకి గుంజుకున్నాడు అన్న. మా అమ్మకు మందులు తేవాలి, ఒకసారి అడిగావా? मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఎడాడు తీసుకున్నది ఒక గాడే అన్న. పాడుదాంపా. గీడే అన్న, పైసలు తీసుకున్నా. వీడేంది ఇంతున్నాడు? ఒక జేబులు ఉన్నాయి 500 నాయ తీసుకున్నా. తమ్ముడు పైసలు తీసుకున్నాడు. అది నేను ఎప్పుడు తీసుకున్నా? తీసుకోలే. తీవను ఈ జేబులో 50 రూపాయలు కూడా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. ఆయన కాదు, ఇవి కూడా ఉన్నాయన్న. అలా ఫోన్ కూడా ఫోన్ ఈ ఫోన్ అయిన దాన్ని మరి రుజువు చేయించుకోండి చూద్దాం. వాల్ పేపర్ ప్రభాస్ ఫోటో ఉంటుంది. అన్న అది నాదన్న, నిన్ననే కొనుక్కున్నా ఫోన్, కొత్త ఫోన్ అన్న. అన్నా అవి నాయన్న. ఎక్కడ దొరికిందా మీరు అంతా? నాకు అర్థం కాదు. అది పైసలతో పాటు ఆ ఫోన్ కూడా పట్టుకపోయాడు. ఈ జేబులు ఎంత ఉందో తెలుసా? ఈ జేబులు ఎంత ఉందో తెలుసా? నేను ఎక్కడికి వెళ్తానో తెలుసా? అప్పుడు జేబులు ఎంత ఉన్నాయో తెలుసా? ఈ జేబులు ఎంత ఉన్నాయో తెలుసా? తెలుసా? ఈ జేబులు ఎంత ఉందో తెలుసా? ఈ జేబులు ఎంత ఉందో తెలుసా? నేను ఎక్కడికి వెళ్తానో తెలుసా? అప్పుడు అరే అవి మా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన. నాకు ఒక బీరు మందం అన్న 200 నీరా. వయసు పోతాడట నా రొట్టగాడు, తగ్గేది.